మనలో ఉండే లోపాలు నిజానికి లోపాలా లేకపోతే వాటి వెనుక ఏదైనా పెద్ద అర్థముందా? ఈరోజు మనం కుమ్మరి మరియు పగిలిన కుండ అనే ఒక అందమైన కథ ద్వారా మన అసంపూర్ణతలోనే అసలైన ప్రయోజనం ఎలా దాగి ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కథలోకి వెళ్లే ముందు ఒక క్షణం ఆలోచిద్దాం. అసలొక లోపం, ఒక చిన్న పొరపాటు అందాన్ని సృష్టించగలదా? ఈ ప్రశ్నకు సమాధానం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందో చూద్దాం రండి. సరే, మన కథ శాంతిపురం అనే ఒక ప్రశాంతమైన పచ్చని గ్రామంలో మొదలవుతుంది. అక్కడ వినాయకుడు అనే ఒక ముసలి కుమ్మరి ఉండేవాడన్మాట. అతని చేతితో ప్రాణం పోసుకున్న మట్టి కుండలు ఎంతో అద్భుతంగా ఉండేవి. వినాయకుడి దినచర్య చాలా సింపుల్. ప్రతి ఉదయం ఒక కావిడికి 2 కుండలు కట్టుకుని నదికి వెళ్లేవాడు. వాటిలో ఒక కుండ ఏమో పర్ఫెక్ట్, ఒక్క చుక్క నీటిని కూడా కింద పడనిచ్చేది కాదు. కాని రెండో కుండ దానికొక చిన్న పగులుండేది. దాంతో ఇంటికి చేరేసరికి తనలోని సగం నీళ్లని దారిలోనే జారవిడిచేది. ఇలా ఒక్కరోజో 2 రోజులో కాదు, ఏకంగా 2 ఏళ్లపాటు ప్రతిరోజూ ఇదే సీన్ రిపీట్ అయ్యేది. ఒక కుండ నిండు గర్వంతో, మరొకటి సగం లోపంతో తన ప్రయాణాన్ని కొనసాగించేవి. సరే, ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. ఆ పగిలిన కుండ మనసులో ఎంత వేదన అనుభవించిందో దాని నిశ్శబ్ద బాధేంటో ఇప్పుడు చూద్దాం. ఒకవైపేమో ఆ పర్ఫెక్ట్ కుండకి తన సామర్థ్యం చూసి భలే గర్వంగా ఉండేది. కాని పాపం, దాని పక్కనే ఉన్న ఈ పగిలిన కుండ మాత్రం ప్రతిరోజూ సిగ్గుతో కుమిలిపోయేది. ఆ పోలికే దాన్ని ప్రతిక్షణం ఒక ముళ్ళులా గుచ్చుకునేది. ఇక ఆ బాధని భరించలేకపోయింది. ఒకరోజు తనలో తానే మదనపడటం ఆపి కుమ్మరితో చాలా నీరసంగా అంది. అయ్యా, నన్ను క్షమించండి. నాకున్న ఈ పగులు వల్ల మీ శ్రమలో సగం వృధా అయిపోతోంది. నేను దేనికీ పనికిరానిదాన్ని. దాని గొంతులో అంతులేని నిస్సహాయత వినిపించింది. ఆ మాటలు విన్న వినాయకుడు కోపగించుకోవడం లాంటివి ఏమీ చేయలేదు. పైగా అతని ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. ఇక్కడి నుండే మన కథ బాధ నుండి జ్ఞానం వైపు ప్రయాణిస్తుంది. వినాయకుడు ఎంతో ప్రేమగా దానితో అన్నాడు, ఈరోజు మనం ఇంటికి వెళ్తున్నాం కదా, ఈసారి నీ గురించి నువ్వు ఆలోచించుకో. నీ వైపున్న దారిని మాత్రమే గమనిస్తూరా. ఆ మాటల్లోని మర్మమేంటో పాపం ఆ కుండక అర్థం కాలేదు. వాళ్ళు అలా తిరిగి వెళ్తుండగా ఆ పగిలిన కుండకి కళ్ల ముందొక అద్భుతం కనిపించింది. తన వైపున్న దారి మొత్తం రంగురంగుల పూలతో నిండిపోయింది. అదొక అందమైన పూల తోటలా మారింది. మరి పర్ఫెక్ట్ కుండవైపు? అక్కడంతా పొడినేల, బీడుభూమి. ఈ ఒక్క దృశ్యం కథలోని నిజాన్ని బయటపెట్టింది. అప్పుడు ఆ కుమ్మరి ఆ చిన్న పగులు వెనుక ఎంత పెద్ద ప్రయోజనం దాగి ఉందో చెప్పడం మొదలుపెట్టాడు. వినాయకుడు చాలా నెమ్మదిగా చెప్పాడు, చూడు, నీలో ఆ పగులుందని నాకు మొదటి రోజే తెలుసు. అందుకే నేనేం చేశానంటే, కావాలని నీ వైపు దారిలో కొన్ని పూల విత్తనాలు చల్లాను. ఇక ప్రతిరోజూ నీకు తెలియకుండానే నువ్వు వాటికి నీళ్లు పోస్తున్నావు. నీ లోపమే వాటికి జీవం పోసింది. చివరికి అతనన్న మాటలు, నువ్వు సరిగ్గా ఇలా ఈ పగులుతోనే ఉండబట్టే నేను రోజూ పూజకి ఇన్ని అందమైన పూలను తీసుకెళ్లగలుగుతున్నాను. నువ్వు లేకపోతే ఈ అందం ఉండేదే కాదు. ఆ ఒక్క మాటతో పగిలిన కుండమీద ఉన్న సిగ్గు అనే బరువంతా ఒక్కసారిగా దిగిపోయింది. జీవితంలో మొదటిసారి తనని తాను గౌరవించుకుంది. తను పనికిరానిది అనుకున్న లోపమే ఒక కొత్త సృష్టికి కారణమైందని అర్థం చేసుకుంది. ఈ కథ మనందరికీ చెప్పేది ఒక్కటే, మనలో ఉన్న లోపాలు మనల్ని పనికిరాని వాళ్లని చెయ్యవు. కొన్నిసార్లు మనం బలహీనతలు అనుకునేవే మన జీవితంలో, మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఊహించని అందమైన మార్పులు తీసుకొస్తాయి. మరి ఈ కథ విన్న తర్వాత మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మనం లోపాలు అని ఏవైతే అనుకుంటున్నామో వాటి వెనుక కూడా ఇలాంటి అందమైన ప్రయోజనం ఏదైనా దాగి ఉందేమో?